భారత్లో విమానాల ప్రయాణం గందరగోళంగా తయారైంది. ఎందుకంటే విపరీతంగా నకిలీ బాంబు బెదిరింపులు రావడం తలనొప్పిగా మారింది. ఒకవైపు ప్రయాణికుల విలువైన సమయం వృధా, అవసరమైన పనులను సమయానికి చేసుకోలేకపోతున్నారు. ఇక బాంబు బెదిరింపులతో విమానం మళ్ళీ ఎప్పుడు ప్రయాణం మొదలు పెడుతుందో తెలియదు. ప్రయాణికులకు సమాచారం ఉండదు. సడన్ గా విమానాలు దారి మళ్లుతున్నాయి. ఎందుకు దారి మళ్లిందో కూడా తెలియజేయక మరికొన్ని సమస్యలు. దీంతో ప్రపంచవ్యాప్తంగా భారత పౌర విమానాల పరువు గంగలో కలుస్తోంది. అక్టోబర్ 19, 2024 శనివారం 30 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత ఆదివారం రోజు మరో 25 బాంబు బెదిరింపులు. ఇలా ఈ వారంలోనే దాదాపుగా 100 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఫోన్ కాల్స్, మెయిల్స్, ట్వీట్స్ ఇలా ప్రతి రూట్ నుంచి బాంబు బెదిరింపులు చేస్తున్నారు దుర్మార్గులు. ఈ వారంలో 100 బాంబు బెదిరింపులు. దీంతో ప్రతి విమానాన్ని డైవర్ట్ చేయాల్సి వస్తుంది. వేరే విమానాలను దారి మళ్లించాల్సిన పరిస్థితి నానా కంగాళీగా మారింది. కొద్ది రోజుల క్రితం ముంబై నుంచి షికాగో వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు రాగానే దారి మళ్లించారు. మొత్తం 211 మంది ప్రయాణికులున్నారు. వారిని ఉదయం 5 గంటలకు ఎయిర్పోర్ట్లో దించారు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియలేదు. ప్రయాణికులు నీళ్లు, భోజనం లేక నరకం చూశారు. రోజంతా పడిగాపులు కాల్సిన పరిస్థితి. చివరకు మరో విదేశీ విమానంలో ప్రయాణికులను పంపించారు. జూన్ నుంచి విమాన బెదిరింపులు భారీగా పెరిగాయి. అంతేకాదు, మన మీడియాకు వివరాలు తెలపలేదు. కానీ గార్డియన్లో సంచలన ఆర్టికల్ వచ్చింది. సింగపూర్, యూకేలలో భారత విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఫైటర్ జెట్స్ ను ఎస్కార్ట్ గా పంపి సేఫ్ గా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆయా దేశాలు భద్రతను సమీక్షించాలని భారత్కు సూచించాయి. మరోవైపు ఎయిర్ ఇండియా బోయింగ్ 777 ఢిల్లీ నుంచి షికాగో వెళ్లాల్సి ఉండగా బాంబు బెదిరింపు రావడంతో దాన్ని కెనడాలోని చిన్న పట్టణంలో ఉన్న ఈక్వెలిట్ ఎయిర్పోర్ట్ కు తరలించారు. అక్కడ కూడా కెనడా ఎయిర్ ఫోర్స్ ప్లేన్ భద్రతగా ఎస్కార్ట్ చేయాల్సిన పరిస్థితి. దీంతో అంతర్జాతీయంగా మన దేశ పరువు గంగలో కలుస్తోంది. ప్రతిరోజు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. దీంతో విమానాలను రద్దు చేయడం లేదా సడన్ గా దారి మళ్లించి సేఫ్ గా ఎక్కడైనా దించడం కామన్ గా మారిపోయింది. బాంబు స్క్వాడ్ రావడం, క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత క్లియరెన్స్ ఇవ్వడం చేస్తున్నాయి. ఆ తర్వాత మళ్లీ రీషెడ్యూల్ చేసి విమానాన్ని పంపిస్తున్నారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఈ నెలలోనే ఇబ్బందులు పడ్డారు. ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. గత వారంలో 110 నకిలీ బాంబు కాల్స్ రావడంతో అంతా వణికిపోతున్నారు. మళ్లీ అన్ని నకిలీవే. దీంతో కేంద్ర అధికారులు అలర్ట్ అయ్యారు. కానీ చాలా వరకు కాల్స్ వేరే దేశాల నుంచి వచ్చాయి. వాటిని ట్రేస్ చేయడం కష్టంగా మారిందని అధికారులు ప్రకటించారు. మరోవైపు మెయిల్స్ కూడా నాట్ రీచబుల్. ఎక్స్లో వచ్చిన బెదిరింపు కాల్స్ ను డిలీట్ చేశారు దొండగలు. ఎన్ని కాల్స్ వచ్చినా కూడా స్టాండర్డ్ సెక్యూరిటీ ప్రొసీజర్ ప్రకారం విమానాన్ని వెంటనే గ్రౌండ్ చేయాలి. ప్రయాణికులను క్షేమంగా దించాలి. మొత్తం తనిఖీ చేయాలి. ఈలోపు వేరే విమానాలను కూడా డైవర్ట్ చేయాల్సిన బాధ్యత అధికారులదని ఇండియన్ సివిల్ ఏవియేషన్ అధికారులు మీడియాకు తెలియజేశారు. దేన్ని కూడా లైట్ తీసుకోకూడదు, మేము ఖచ్చితంగా తనిఖీ చేస్తామని చెబుతున్నారు. దీంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నకిలీ బెదిరింపు కాల్స్ చేసేవారు, మెసేజ్లు పంపేవారిని ఇక ఉపేక్షించాం. వాళ్ళు ఎక్కడ ఉన్నా పట్టుకుంటాం. విమానాలకు బెదిరింపు కాల్స్ చేసిన వాళ్ళు జీవితంలో ఫ్లైట్ ఎక్కరు. అంతేకాదు, వారికి జీవిత ఖైదు విధించేలా నిబంధనలను మారుస్తున్నామని హెచ్చరించారు. అసలు వారిని క్షమించాం, చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మొన్నటికి మొన్న ఓ కుర్రాడు ప్రాంక్ కాల్ చేసి విమానంలో బాంబు పెట్టానని ఫోన్ చేశాడు. కానీ అది నకిలీదని తేలింది. ఆ కుర్రాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. బెయిల్ రావడం కూడా కష్టంగా మారింది. కాబట్టి ఇక నుంచి భారతదేశ ఖ్యాతిని దెబ్బతీసేలా తప్పుడు పనులు చేస్తే ఊరుకోమంటున్నారు. మన దేశ విమాన సర్వీసులు ఎక్కి రావాలన్నా, ప్రయాణించాలన్నా కూడా చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే ఆ విమానం నిజంగా ల్యాండ్ అవుతుందా, లేదంటే ఏ బెదిరింపు కాలైనా వస్తే డైవర్ట్ చేస్తారా అనే భయం వెంటాడుతోంది. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్ విమానాలకు అక్టోబర్ 20న వరుసగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. జడ్డా నుంచి ముంబైకి, కోజికోడ్ నుంచి డామంకు, ముంబై నుంచి ఇస్తాంబుల్, పూణే నుంచి జోధ్పూర్, ఢిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్, సింగపూర్ నుంచి ముంబై, బాలి నుంచి ఢిల్లీ, సింగపూర్ నుంచి పూణే, ముంబై నుంచి సింగపూర్ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎక్కువగా అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు రావడంతో గందరగోళం ఏర్పడిందని ఇండిగో విమాన సంస్థ ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ డామంలో దిగే వరకు ఆదివారం అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఎందుకంటే సరిగ్గా టేకాఫ్ అయిన తర్వాత కొచ్చి నుంచి పైలట్కు మెసేజ్ వచ్చింది, మీరు ప్రయాణిస్తున్న విమానంలో బాంబు ఉందని. దీంతో ఆయన విమాన ప్రయాణికులను భయపడకుండా ఉండాలని చెప్పారు. మరోవైపు ఎయిర్పోర్ట్లో పోలీసులు, డాక్టర్లు, సెక్యూరిటీ సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ రెడీగా ఉంది. కానీ అసలు ముందు విమానం సేఫ్గా ల్యాండ్ అవ్వాలి కదా. అయ్యింది. అప్పుడే అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర అధికారులు సైతం ఆ విమానం ల్యాండ్ అయ్యే వరకు కూడా నిమిషం మానిటర్ చేశారు. అయితే గత వారంలోనే విమానయాన సంస్థలు 5 కోట్ల రూపాయలు నష్టపోయాయి. డైవర్ట్ చేయటం, 2 సార్లు ప్రయాణాలు చేయటం, రీషెడ్యూల్, ఉద్యోగుల మార్పు, ఇంధన ఖర్చు, అద్దెలు ఇలా విమానయాన సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి.
తమ ఆందోళనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని విమాన సంస్థలు ప్రకటించాయి. దీంతో ఇక నుంచి సరదాగా బెదిరింపు చేసినా కూడా జైలుకేనని విమానయాన మంత్రి ప్రకటించారు. 2014 నుంచి 2016 వరకు 120 బాంబు కాల్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా నకిలీవే. కానీ ఈ ఒక్క సంవత్సరం జూన్లోనే 100 దాటాయి. ఈ నెల అయితే ఇంకా పూర్తే కాలేదు. దాదాపుగా ఇప్పటికే 120 దాటేశాయి. ఇలా బెదిరింపు కాల్స్ రావడంతో మన విమానయాన సెక్టార్ మొత్తం కంగాళీగా మారింది. అధికారులు, విమాన సంస్థలు వణికిపోతున్నాయి. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ ఇండస్ట్రీగా మనకు పేరుంది. గత ఏడాది దాదాపుగా 15 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించారు. రోజుకు 3000 విమానాలు గాల్లోకి ఎగిరాయి. 33 అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు నిత్యం బిజీగా ఉన్నాయి. కానీ ఇప్పుడు భారత విమానాలు చాలా సేఫ్ అని గుర్తింపు పొందిన తర్వాత నకిలీ కాల్స్ అందరినీ చిరాకు పెడుతున్నాయి. అక్టోబర్ 14న ఏకంగా 4,84,263 మంది ఒకే రోజు ప్రయాణించి రికార్డు క్రియేట్ చేశారు. మన దేశంలో కేవలం 700 కమర్షియల్ ప్యాసింజర్ ప్లేన్స్ మాత్రమే ఉన్నాయి. కనీసం మరో 1700 కావాల్సి ఉంది. డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. కానీ కొంతమంది నీచులు మన దేశాన్ని అంతర్జాతీయంగా పరువు తీయడానికి కుట్ర చేస్తూ ఉన్నారు. అయితే అన్ని కాల్స్ ఇలా బయట దేశం నుంచే రావడం లేదంటున్నారు భద్రతా నిపుణులు. ఓ కుర్రాడు సరదాగా ప్రాంక్ చేసిన ఘటన అందరినీ షాకు గురి చేసింది. మరో స్పైస్ జెట్ ప్యాసింజర్ తన విమానం ఆలస్యమైందన్న కోపంతో ఏకంగా తానే విమానంలో బాంబు ఉంది, ఎప్పుడైనా పేలుతుందని మెసేజ్ చేసి వణుకు పుట్టించాడు. ఇలా జోక్స్ నుంచి సీరియస్ సైకో ప్రవర్తన వరకు మానసికంగా వీక్గా ఉన్న వాళ్లే ఇలాంటి కాల్స్ చేస్తుంటారని అధికారులు అంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో విషయం బయటపడింది. ఖలిస్తానీ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను మరోసారి బాంబు బెదిరింపులు చేశాడు. నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణం చేయొద్దని హెచ్చరికలు జారీ చేశాడు. సిక్కు అలర్లు జరిగి 40 ఏళ్లు అవుతున్న ఈ సమయంలో భారత విమానాలపై దాడులు జరుగుతాయని హెచ్చరిస్తూ వీడియో విడుదల చేశారు. గత ఏడాది కూడా ఇలానే బాంబు బెదిరింపులు చేశాడు ఈ నీచుడు. అయితే అమెరికా, కెనడా పౌరసత్వం ఉన్న ఈ పన్నుని ఆ దేశాలు వెనకేసుకొస్తున్నాయి. పన్నును చంపేందుకు భారత రా ఏజెంట్లు కుట్ర చేశారని మన అధికారిని ఏకంగా విచారించేందుకు FBI సమన్లు కూడా జారీ చేసింది. ఇదే తీవ్రవాదిని కెనడా వెనకేసుకొస్తోంది. ఇలా బెదిరిస్తున్నాడు, ఇదేం తీవ్రవాదం అని అడిగితే భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ నిర్లజ్జగా చెప్పింది కెనడా. అందుకే భారత్ కూడా అంతే తీవ్రంగా స్పందిస్తోంది. ఈ పన్ను 2007లో సిక్స్ ఫర్ జస్టిస్ అనే ఖలిస్తాన్ తీవ్రవాద అనుబంధ సంస్థని ఏర్పాటు చేశాడు. దీన్ని 2019లో భారత్ నిషేధించింది. 2020లో పన్నుని మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదిగా భారత్ ప్రకటించింది. సందట్లో సడేమియా అన్నట్టుగా కెనడా చేస్తున్న సిల్లీ చర్యలు కూడా ఇప్పుడు తలనొప్పిగా మారాయి. ఏదేమైనా వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ మన దేశానికి తలనొప్పిగా మారాయి. వీటిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులు చర్చలు మొదలుపెట్టారు. కఠినమైన నిబంధనలతో పాటు ప్రయాణికుల భద్రతను పెంచేందుకు వచ్చే వారం నుంచి అన్ని ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు కేంద్ర అధికారులు. అయితే వారు చేసేది జోకే అయినా మనకు మాత్రం సెక్యూరిటీ తప్పడం లేదు. మన వాళ్ళు ఖచ్చితంగా అమలు పరుస్తున్నారు. మరి ఇలా బెదిరించే వాళ్ళని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.